మా వైఫ్ కి చీరల పిచ్చి బాగా ఉందండి. నేను ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చా అనుకోండి ఇంటికి, నేను ఆ ఇంటికి వచ్చినట్టు నాకు లేదు. ఏదో బట్టల షోరూమ్ ఉంటది కదండి, షోరూమ్ కి వచ్చినట్టు ఉంది నాకు. కాదు, మీరు పెట్టినటువంటి ఖర్చుకి ఒక బొటికి పెట్టేయచ్చేమో. సో మీ పని ఏంటంటే ఆవిడ చీరలు కొంటాం, మీరు కబోర్డులు కొంటాం. ఆ అన్ని చీరలు దేనికి కొందో నాకు అర్థం కాదు. ఎప్పుడైనా నైటీని 12 డ్రాయలు కొనాలంటేనే 60 సార్లు ఆలోచిస్తే ఎక్కడ డబ్బులు అయితే అని చెప్పి. అయ్యా, సో ఈవిడ గెస్ట్ కాదు, ఈవిడ పెళ్లి కూతురు అయిపోతుంది. ఇక్కడ పప్పుకి ఉప్పుకి ఎక్కడ ఉన్నాయండి డబ్బులు మీ ఇంట్లో? కళ్ళు మూసుకుంటే అవే కనిపిస్తున్నాయి, రంగుల రంగుల చీరలు. ఆవిడ లేనప్పుడు చెప్పండి, మేము వచ్చి ఆ చీరలన్నీ అమ్మేస్తాం. మీరు మంచి మంచి డిజైన్స్ కడుతున్నారు, మీరు ఎక్కడ కొంటారు చెప్పరా మేడం? మళ్ళీ మీ ఈ పాపం మాకెందుకమ్మా? వరద బాధితుల్లాగా చీర బాధితుడు అంట మీ ఆయన. సార్ జస్ట్ మా ఇంట్లో ఎన్నో ఉండదు సార్, ఒక 500 దాకా ఉంటే అంతే సార్. ఫుడ్ పెట్టకుండా పర్లేదు సార్, ఎందుకు కొనియాలి? చూడండి సార్, ఏమ్మా ఏం మాట్లాడమంటారు సార్? శారీలే తింటావా? శారీలు తింటావా? అతను ప్రేమగా చూసి నీకు కొనిస్తున్నాడు, అతను నువ్వేం ఉద్ధరిస్తున్నావు? ఎప్పుడొచ్చినా నీ నైటీయే కదా అతను కనిపించేది. ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలి అనే ఆలోచనతో మేము ముందుకు వస్తుంటే సార్ అలా అనకండి సార్ అంటావు. ఎవరు ఇది ఎరగొట్టేది తెగొట్టేది? ఇలాంటి కేసెస్ ఇంతవరకు మనం అందమైన జీవితంలో చూడలేదు. చూడలేదు. ఏం నవ్వుతూ కౌన్సిలింగ్ చేయటం నా జీవితంలో ఫస్ట్ టైం.